నేను 99లో ధ్యానంలోకి రావటం జరిగింది. వచ్చిన 3 నెలలకే పత్రి సారు అప్పుడు ధ్యాన భాగ్యనగరం అనే మ్యాగజైన్ ఉండేది. దాన్ని మీరు చూడండి మేడం అన్నారు. చూడటం అంటే ఏం చూడాలో కూడా తెలియదు నాకు. సామాన్య గృహిణిని నేను. ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికే భయపడేదాన్ని. అలాంటి టైంలో నాకు ఆయన ఆ భాగ్యనగరం మ్యాగజైన్ ఇచ్చారు. సరే, నాకు తెలిసిన కొంత ఆర్థిక సహాయం చేసేసాను అని అనుకున్నాను. ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ అని మ్యాగజైన్ మొదలుపెట్టారు. ఆ మ్యాగజైన్కి పబ్లిషర్గా ఉండమని పత్రి సార్ చెప్పారు. దానికి కూడా ఒప్పుకున్నాను. అయితే పబ్లిషర్ బాధ్యతలు ఏంటో కూడా నాకు తెలియని స్థితి. ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు. కానీ నేను మొదట ఆఫీస్కి వెళ్ళి చేసింది ఏంటి అంటే స్టాంపులు అంటించటము, అడ్రస్సులు రాయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ మ్యాగజైన్ని 10 సంవత్సరాల పాటు నడిపించగలిగాను అందరి సహకారంతో. ధ్యానాంధ్రప్రదేశ్ స్టాఫే కానివ్వండి, ధ్యానుల సహకారం, అందరి సహకారంతో దాన్ని నడిపించగలిగాను. అయితే ఆ తర్వాత పత్రి సారు కేశవరాజు గారికి అప్పగించమన్నారు. ఆయనకి అప్పగించాను. ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తుగా మారింది. అప్పుడు దాన్ని కేశవరాజు గారికి అప్పగించమంటే ఆయనకు అప్పగించాను. అప్పగించిన తర్వాత నేను ఇంకా నా బాధ్యత అయిపోయింది అనుకుని తిరగడం మొదలుపెట్టాను. అంటే సేవ విషయంలో కొంత అశ్రద్ధ చేస్తూ పెద్దగా పట్టించుకోకుండా ఉన్నాను. ఆ టైంలో నాకు మనసులో వెలితి, ఏదో చెయ్యట్లేదు, ఇంకేదో నేను చెయ్యాలి అనే ఆ వెలితిని 19లో మహిళా ధ్యాన మహాచక్రంలో వర్క్ చేయడం ద్వారా కొంతవరకు నేను పూర్తి చేసుకున్నాను. అయితే 2020లో అక్కడ మహేశ్వర మహాపిరమిడ్ సుందరీకరణ టైంలో గుంటలు తవ్వారు. ఆ గుంటలు తవ్విన దగ్గర ఒకరోజు నేను సార్ వస్తున్నారని అక్కడ నిలబడి ఉంటే ఎవరో తోయడం ద్వారా ఆ గుంటలో పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు నా హిప్ జాయింట్ ఇలా పక్కకి తిరిగిపోయింది. దానివల్ల ఒక కాలు పొడవుగా, ఒక కాలు పొట్టిగా, అంటే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ అనేది వచ్చింది. దానివల్ల నడవటం చాలా ఇబ్బంది అయ్యి అసలు అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉండింది. అలా నెమ్మదిగా నేను ఒకసారి వచ్చి ఒకసారి రాక క్లాసులకి అలా ఉంటున్నాను. అంటే పత్రి సార్ శక్తి స్థల్కి ఆ రింగ్కి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఆ రోజు నేను కడతాలు వెళ్ళాలి ఏమైనా సరే అని అడిగాను. అడిగితే మా అబ్బాయి, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే డాడీ చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళకపోతే అక్కడ పని ఆగిపోతుందా అని అడిగాడు. అడిగితే అక్కడ పని ఆగిపోదయ్యా, నా గుండె ఆగిపోతుంది. ఆయనతో నేను 22 సంవత్సరాల పాటు పని చేశాను. చేసి ఈరోజు ఆ శంకుస్థాపన అంటే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను? వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలి అనుకుని నేను అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నన్ను ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి కొబ్బరికాయ కొట్టమంటే ఆ కొబ్బరికాయ నా చేతిలో పగలలేదు, నేను కొట్టలేకపోయాను. నాకు ఆ శక్తి లేదు ఆ రోజున. అలా ఉన్న నేను అదే రోజు నాకు చెన్నై నుంచి వచ్చిన ఒక మర్మకళ డాక్టర్ గారు పరిచయం చేశారు. ఏంటి, లక్ష్మీ మేడము, అయ్యో ఆవిడ అంత సేవ చేశారు, ఇలా ఉన్నారేంటి, కొంచెం ఆవిడకి చేద్దాం అన్నట్టుగా ఆయన్ని పరిచయం చేశారు. ఆయన నన్ను చూడటమే, నేను మిమ్మల్ని 3 monthsలో నడిపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశారు. అయితే అలా నడవటం కూడా ఎలా వచ్చింది అంటే కర్ర పట్టుకుని అతి కష్టం మీద నడిచేదాన్ని. అలా ఉంది. అయితే నాకు నడుస్తున్నా కదా, సేవ చెయ్యాలి అనే తపన నాలో. ఏం చేయాలి, నేనేం చేయాలి అని, నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు నేను ఎందుకున్నాను అని అనిపించడం మొదలెట్టిందన్నమాట. నాకు పర్పస్ నేను చెయ్యలేకపోతే అసలు భూమి మీద ఎందుకు ఉండాలి, నేను అన్న అవసరం లేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అనే ఆలోచనతో ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు, నీకు ఏది ఎదురొస్తే అది చెయ్యి అంటూ వచ్చింది మొదట. అయితే నేను అలా ఎప్పుడూ
కాదు అనలేదు. ఏది ఎదురొచ్చినా ఎంతో కొంత నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. కానీ నాకు అది తృప్తిని ఇవ్వటం లేదు. నేను నాకంటూ ఒక పర్పస్ ఉండాలి, అదేంటో నాకు తెలియాలి అని కూర్చున్నప్పుడు శక్తి స్థల్ గురించి వర్క్ చేయమని వచ్చింది. ఆ వచ్చినప్పుడు కూడా నేను పూర్తిగా నా మీద నాకు నమ్మకం లేని స్థితిలో నా మనసు అలా క్రియేట్ చేస్తోందేమో అనే భావంతో నేను అనిపించినా కూడా మా కాలనీలో నాతో పాటు ధ్యానం చేస్తున్న వాళ్ళని అడిగాను అనమాట. నేను ఒక్కదాన్ని తిరగలేను కదా, నాకు మీరు హెల్ప్ చేస్తారా, నాతో వస్తారా అని అడిగితే వస్తాము అని అన్నారు. చేద్దాము మనము అని చెప్పి అన్నారు. అయితే ఆ చేద్దాము అంటే ఓకే అనుకున్నాం. అనుకున్న తర్వాత ఒక 30 గంట లోపల నాకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, పద్మజ మేడం, అక్కినేని పద్మజ, ఆవిడ 24 ఇయర్ అంతా కూడా ప్రతి మంగళవారము కడతాల్లో శక్తిస్థల్లో ధ్యానం చేస్తూ శక్తిస్థల్ అభివృద్ధి కోసం అనే ఆలోచనతో ధ్యానం చేస్తూ శ్రీకృష్ణామృతం పుస్తకాన్ని చదివారు వాళ్ళు. ఒక గ్రూప్ అంతా అలా చదవటం జరిగింది. అప్పుడు ఆవిడ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, 25లో వాళ్ళు మళ్ళీ మంగళవారాలని ధ్యానం చెయ్యాలి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆవిడకి వచ్చిన మెసేజ్, రమా మేడం వాళ్ళ ఇంట్లో మొదలెట్టండి అని వచ్చింది అని ఆవిడ నాకు ఫోన్ చేశారు. మీ ఇంట్లో క్లాసులు పెడదాము అని. క్లాసులు పెడదాము అన్నప్పుడు కూడా నేను భయపడ్డాను. ఎందుకంటే నేను తిరగలేకపోతున్నాను, ఈ కుర్చీల అరేంజ్మెంట్ ఇవన్నీ నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, అమ్మ కొంచెం కష్టమేమో, కూర్చుందాము కానీ క్లాసులు అని అంటే నేను అంత చేయగలుగుతానో లేదో అని అన్నప్పుడు మనకు వచ్చిన మెసేజ్ ప్రకారం మీ ఇంట్లో స్టార్ట్ చేద్దాం, అది మేమొచ్చి అన్నీ సర్దుకుంటాం చేసుకుంటాం, నువ్వేమి ఇబ్బంది పడక్కర్లేదు అని అంటే, సరే నెక్స్ట్ మంగళవారం నుంచి చేద్దాము అని అన్నాం. వాళ్ళు మంగళవారం వాళ్ళు క్లాసుకి 2 గంటలకు వస్తాము అన్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి నేనే అరేంజ్మెంట్ చేయటం జరిగింది. భయపడ్డ నేనే ఆ అరేంజ్మెంట్ చేయగలిగాను. తరువాత అలా ధ్యానం మొదలుపెట్టాము. మంగళవారాలు క్లాసులు జరుగుతున్నాయి. జరుగుతుంటే 5-6 క్లాసులు అయ్యేటప్పటికి కర్ర ఎక్కడ పెట్టానో మరిచిపోయి తిరగడం మొదలయ్యింది. అది నాకు అంటే నేను మర్చిపోయానమ్మో, నాకు కాళ్ళు నొప్పులు వస్తాయేమో అని వెతుక్కుని 2-3 సార్లు అలా వెతుక్కున్నాక నాకు అర్థమైంది, ఇది నాకు అవసరం లేనిది, నేను దీని గురించి ఆలోచించక్కర్లేదు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హ్యాపీగా తిరుగుతున్నాను, దానికోసం వర్క్ చేస్తున్నాను. నేను చేస్తున్న వర్క్ మేము అనుకున్న పద్ధతి ఏమిటి అంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో పనులు జరుగుతున్నాయి. అందరూ అన్నిటికీ అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా చెయ్యకుండా లేరు. సేవ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రక్తంలోనే ఉంది అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను దీని నుంచి లబ్ధి పొందాను, నేనేం చెయ్యాలి అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కాబట్టే ఈ సంస్థ ఇంత అద్భుతంగా ముందుకు వెళుతోంది. అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమానికైనా అందరం ఇవ్వాల్సిందే. కానీ పత్రి సార్ శక్తిస్థల్ సార్ సమాధిని, ఆ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనే దాన్ని మనం నిర్మించుకోవాలి. అది నిర్మించుకోవాలి అంటే ప్రతి ఒక్క ధ్యాని కూడా ఇది నా బాధ్యత అని అనుకోవాలి. ఎందుకంటే పత్రి సార్ ఎప్పుడూ కూడా ఇది నా ప్రాంతము, ఇక్కడ మాత్రమే నేను డెవలప్ చేస్తాను అని అనుకోలేదు. అలా అనుకున్నట్టయితే ప్రపంచమంతా ఆయన తిరిగి చెప్పేవారా? మీరు చెప్పండి, చెప్పేవారా? ఆయన వసుదైక కుటుంబం అన్నారు. మనం అందరము ఒక్కటే. కానీ పత్రి గారిది అన్నది మనందరి కేంద్రం కావాలి. ఎంత అవకాశం ఉంటే అంత. నేనేమి ఫోర్స్ చేయట్లేదు, మీరు ఇంత చెయ్యాలి అని చెప్పట్లేదు. మీ మనస్ఫూర్తిగా మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ప్రతి నెల ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యండి.
అది కూడా ప్రయత్నమే అంటాం. ఎందుకు అంటే మీరు మనస్ఫూర్తిగా చేసినప్పుడు దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేద్దాము అని ముందుకొస్తే మనని విశ్వం నడిపిస్తుంది. ఆ విశ్వానికి మనం ఆ సహకారాన్ని అందిద్దాము. అయితే ఒక్క చిన్న స్కీమ్ అనేది పెట్టాము. ఏంటి అంటే అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళని దానికి ఇదవ్వమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనకి లక్షల మంది ధ్యానులు ఉన్నాం, అవును కదా, లక్షలు దాటి ఉన్నాం మనం. అందరూ కూడా అందరిలో అవకాశం ఉన్న వాళ్ళు నెలకి 1000 రూపాయలు చొప్పున శక్తి స్థలికి గనక పంపగలిగితే అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం కంప్లీట్ చేసుకోగలము. ఇప్పటికే కొంత ఆలస్యమైంది, అది ఆలస్యం అవ్వకూడదు. మనందరి బాధ్యత అనేది మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శక్తి స్థల్ నిర్మాణంలో నా భాగస్వామ్యం అనే దాన్ని ఆలోచించండి. అదే నేను కోరేది. తర్వాత ఒకవేళ మీకు 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత నా వల్ల కావట్లేదు అనిపించింది అనుకోండి, 1000 రూపాయలు ఇచ్చారు, మీ వల్ల కాలేదు, మీ పక్క వాళ్ళకి అందించండి ఆ టార్చ్. ఇప్పటిదాకా నేను ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి ఒక స్తంభంగా నిలబడ్డాను. 1000 స్తంభాలు కావాలన్నారు పత్రి గారు. స్తంభాలని ఆయన చెప్పలేదు, కానీ 1000 మంది ఇక్కడ ఉండాలి. కర్తాల్లో ఎప్పుడు చెప్పేవారు 1000 మంది ఇక్కడ ఉండాలి, పూనుకోవాలి 1000 మంది అని చెప్పేవారు. ఆ 1000 మందిలో మనమున్నామా లేదా అనేది మనకు మనం నిర్ణయించుకుందాం. అలా ఒక 1000 మంది ఎప్పటికీ ఆ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణానికి నేను ఒక స్తంభానిగా నిలబడతాను అని మీరందరూ అనుకుంటే, అంటే అది పూర్తి బరువు మిమ్మల్ని మొయ్యమని నేను చెప్పట్లేదు. మీరు చెయ్యగలిగినంత కాలం మీరు చెయ్యండి, ఆ తర్వాత మీ పక్క వాళ్ళకి అందించండి. మీకు తెలిసిన ఈ విషయాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి అందించండి. ఎంతైనా సరే. నాకు 99లో పత్రి సారు ధ్యాన యజ్ఞానికి డొనేషన్ అడగమన్నప్పుడు నాకు భయం సార్, నేను అడగను, నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు సార్, మా అమ్మ వాళ్ళని కూడా నాకు ఇది కావాలి అని అడగటం తెలియదు సార్ అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన, నీ ఇంట్లో పెళ్ళికి అడుగుతున్నావా, నీకు ఫంక్షన్ జరుగుతోందని అడుగుతున్నావా, అడగను అంటానికి సిగ్గులేదా అని తిట్టారు నన్ను. పత్రి గారు ఒక అరగంట సేపు దాని గురించి తిట్టి ఇంకో మాట చెప్పారు, నువ్వు వెళ్ళి ఇలా ధ్యాన యజ్ఞం జరుగుతోంది అని చెప్పు. విన్నారా? వాళ్ళు 1 రూపాయి ఇచ్చారా, దండం పెట్టి ఆ రూపాయి తీసుకురా. అలాగే నువ్వు వాళ్ళు విని ఏమీ ఇవ్వలేదా, దండం పెట్టు. నీ పని నిన్ను చెయ్యనిచ్చారు, విన్నారు, దానికి దండం పెట్టిరా. అంతేగాని డిమాండ్ చెయ్యకు, నాకు ఇంత కావాలి అని ఎప్పుడు డిమాండ్ చెయ్యకు అని నాకు పత్రి సార్ చెప్పారు. నీకు 1,00,000 రూపాయలు కలెక్ట్ చేయాలని ఉందా, 1,00,000 ఇళ్ళు తట్టు, వెళ్ళి రూపాయి ఇచ్చినా సరే 1,00,000 ఇళ్ళు తట్టు. అంటే ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అందజేయి అనేది ఆయన చెప్పారు. ఆ విధంగానే చెయ్యాలి అని నిర్ణయించుకునే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రావడం జరుగుతోంది. అక్కడ కూర్చుని అందరికీ ఈ విషయాన్ని తెలియచేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవాదళ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.